ఏంటి శ్యామా, నువ్వు ఊహించని గిఫ్ట్ తెచ్చినందుకు సర్ప్రైజ్ అవుతావు అనుకుంటే షాక్ అయ్యేవేంటి? ఎలా ఉంది గిఫ్ట్? బాగుందా? బాగుందండి. కానీ హార్మోనియం వాయించడం నాకు రాదని తెలుసు. గురువమ్మ గారు నేర్పిస్తారు కదా. ఈ రోజు చాలా మంచి రోజట. నీకు సంగీత పాఠాలు ఈ రోజే మొదలు పెడతారు. కన్నయ్య, ఈ గండం నుంచి బయటపడే దారి నువ్వే చూపించాలి. ఏంటి, శ్యామ కోసం అఖిల్ హార్మోనియం కొనిచ్చాడా? అవును, కొనిచ్చాడు. చచ్చినట్టు ఇప్పుడు దానికి నేను సంగీతం నేర్పించాలి. ఏదో ఒక వంక చెప్పి తప్పించుకో మమ్మీ. ఏం వంక చెప్పాలో అర్థమై చావట్లేదే. ఈ రోజు మంచి రోజు కాదని చెప్పే. ఇవాళ పంచమి, సోమవారం, చాలా మంచి రోజు. నీకు తలనొప్పిగా ఉందని తప్పించుకో. తలనొప్పికి టాబ్లెట్ వేసుకుని తలనొప్పి తగ్గిన తర్వాతే నేర్పించమంటారు. ఓ పని చేద్దాం మమ్మీ, శ్యామనే గట్టిగా బెదిరించు. అదే ఏదో కారణం చెప్పి మానుకుంటుంది. అది కూడా అయిపోయింది. కన్నయ్య మీద భారం వేయడం తప్ప నేనేమీ చెయ్యలేనని తప్పించుకుంది శ్యామ. అక్క, సంగీతం నేర్చుకోవాలంటే ఎందుకో భయంగా ఉందక్క. ఏదో ఒకటి చేసి ఈ సంగీత పాఠాలు ఆపించాయక్క. ఏంటాపించేది? సంగీత పాఠాలు ప్రారంభించడానికి గురువమ్మకి గురుతాంబూలం కూడా రెడీ చేశాను. ఇక ఆపించడాలేం లేదు, నువ్వు ఆలపించడాలే. సంగీతం నేర్పించాలనే ఆలోచన నీకెలా వచ్చిందో తెలియదు, కానీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారా. తను చక్కగా సంగీతం నేర్చుకుంటే రూపారాణిలాగా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఇప్పిద్దాం. కళ ఉన్నది నలుగురు ముందు ప్రదర్శించడానికే కదా. అవును డాడీ, నేను అనుకున్నట్టు శ్యామ చక్కగా నేర్చుకుందంటే మాత్రం హ్యాపీగా శ్యామ చేత ప్రోగ్రామ్స్ ఇప్పిద్దాం. ఐడియా ఏంటి? శ్యామకి సంగీతం నేర్పకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. ఏంటది? అది విషయం. ఇక దానికి నేను సంగీతం నేర్పించక్కర్లేదు. నువ్విక్కడే ఉండు.
ఏంటిది? శ్యామ అలా దొంగ చూపులు చూస్తూ వెళ్తుంది. కొంపదీసి ఏమైనా కొట్టేసిందా? చూద్దాం. స్టోర్ రూమ్కి వెళ్ళిందేంటి? డౌట్ లేదు, ఖచ్చితంగా ఇదేదో తప్పు చేసి ఉంటుంది. ఇప్పుడు దీన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించామంటే దీని పీడ విరుగడైపోతుంది. శ్యామా, భలే దొరికావే నా చేతికి. తమ్ముడి గుండెకు చిల్లు పడితే ఆపరేషన్ చేయించి ఆ అప్పు తీరే వరకు నీ గొంతు నీ పాట మా దగ్గర తాకట్టు పెట్టిన విషయం మర్చిపోయావా? నాకు ఒక మాట ఇస్తావా? మాట ఏంటండి? మీరు ఏం అడిగినా ఇస్తాను. కన్నయ్య ముందు మాటిస్తున్నావు. కన్నయ్య సాక్ష్యం, మాట తప్పకూడదు. గురువమ్మ గారు, మీరు శ్యామకి సంగీతం నేర్పించాలి. కన్నయ్య, అఖిల్ బాబుకి ఇచ్చిన మాట తప్పలేను. అలా అని ఆయన కోరుకుంటున్నట్టుగా సంగీతము నేర్చుకోలేను. అందుకే నేను ఈ ఐస్ ముక్కలు తింటున్నాను. ఇవి తింటే ఖచ్చితంగా నా గొంతు బొంగురిపోతుంది. పాట పాడడానికి పనికిరాను అని అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఈ గండం నుంచి బయటపడడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం కనిపించడం లేదు కన్నయ్య. ఇలా చేయడం తప్పైతే నన్ను మన్నించు. మామయ్య గారు, అత్తయ్య, నా మాట మీద నమ్మకం లేకపోతే రండి చూపిస్తాను. రండి చూపిస్తాను. లోపల ఏం చేస్తున్నావు శ్యామా? అడుగుతోంది నిన్నే. స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నావు? అవతల నీకు సంగీతం నేర్పించడానికి ఏర్పాట్లు చేస్తుంటే ఇక్కడేం చేస్తున్నావమ్మా? కొన్ని జీవితాలు అంతే. మనం అందలం ఎక్కించాలని చూసినా అర అంగుళం కూడా పైకెక్కరు. చెప్పు శ్యామ, స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నావు?
కాదే, చెప్తా. ఇంతమంది అడుగుతున్నా కూడా సమాధానం చెప్పడం లేదు అంటే ఏదైనా తప్పు చేసిందేమో. ఈ ఐశ్వర్యకెప్పుడు శ్యామాని అనుమానించడమే పని. పాపం శ్యామాని ఎలాగైనా సేవ్ చేయాలి. ఐ మీన్ చెప్పుకోలేంది ఏమైనా చేసిందేమో అంటున్నాను. శ్యామా, పసుపు డబ్బా కనిపించిందా? పసుపేంటి? కిచెన్లో పసుపు డబ్బా కనపడలేదత్తయ్య. స్టోర్ రూమ్ లో ఉంటుంది, తీసుకురా అని శ్యామని పంపించాను. నువ్వు పంపిస్తే శ్యామ స్టోర్ రూమ్కి వచ్చిందా? అవును మావయ్య గారు. మరి ఆ మాట చెప్పొచ్చు కదమ్మా. ఇంతమంది అడుగుతున్నా కూడా అలా సైలెంట్గా ఉన్నావేంటి? మీరందరూ తలా ఒక పక్క అడిగేసరికి ఏం చేయాలో తెలియక అలా సైలెంట్ అయిపోయి ఉంటుంది మావయ్య గారు. అవునక్క, కిచెన్ లో కారం డబ్బా పక్కనే పసుపు డబ్బా ఉంది కదా. ఇందాకే నేను చూశాను. ఆహా, అవునవును ఉంది. మరక్కడ పసుపు ఉన్నప్పుడు పసుపు తెమ్మని శ్యామాని స్టోర్ రూమ్ కి ఎందుకు పంపించావు? పసుపు డబ్బా అక్కడే ఉందని నేను ఇప్పుడే చూశాను. అనవసరంగా శ్యామాని స్టోర్ రూమ్ కి పంపించానే అనుకున్నాను. పసుపు డబ్బా కనపడింది, అందుకే శ్యామాకి చెప్పడానికి వచ్చాను. ఓ, కనపడలేదు కాబట్టి శ్యామాని పంపించావు. కనపడేసరికి ఆ విషయం చెప్దామని వచ్చావన్నమాట, అంతేనా? అంతే. సంగీత పాఠాలు మొదలు పెట్టడానికి గురువమ్మ రెడీగా ఉంది. వెళ్దాం పదండి. ఏంటి ఏంటి అలా చూస్తున్నా? నేనేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. ఈ ఐశ్వర్య సంగతి నాకు బాగా తెలుసు కదా. నిన్ను అనవసరంగా అనుమానించడానికి, అవమానించడానికి ఏ చిన్న తప్పు జరుగుతుందా అని ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. అనవసరమైన రాద్ధాంతం చేస్తుంటుంది. నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు కదా, అందుకని వాళ్ళకి అబద్ధం చెప్పాను.
రామ్మా, ఆ గురుతాంబూలం గురువమ్మకిచ్చి ఆశీర్వచనం తీసుకో. సుస్వర ప్రాప్తిరస్తు. నీ ఆశీస్సులు ఫలించి శ్యామకి సుస్వరాలు ప్రాప్తించి శ్యామ కూడా ఈ రూపారాణిలాగా మంచి సింగర్ కావాలి. అలాగే అన్నయ్య గారు, నా సాయశక్తిలా ప్రయత్నం చేసి శ్యామాని రూపారాణంత సింగర్ని చేస్తాను. నీలాంటి మంచి గురువు దొరకటం నిజంగా మా శ్యామకి అదృష్టం గురవమ్మా. నాకు మాత్రం దురదృష్టం. రామ్మా, కూర్చో. చూడమ్మా శ్యామ, సంగీతానికి శృతిలయలు అనేవి చాలా ముఖ్యం. శృతిలయలు తల్లిదండ్రుల్లాంటివి అంటారు. అపశృతిలో పాడినా, అవలయలో పాడినా తల్లిదండ్రుల్ని చంపినంత పాపం చుట్టుకుంటుంది. అర్థమైందిగా? అది గుర్తు పెట్టుకుని శృతిలో లయలో పాడాలి. పొరపాటును కూడా శృతి లయ తప్పకూడదమ్మా. గుర్తు పెట్టుకో. దండం పెట్టుకోమ్మా. అరే, ఇదేంటి సౌండ్ రావట్లేదు? హార్మోనియం పనిచేయడం లేదా ఏంటి? షాప్ లో అతను ప్లే చేశాడండి, అక్కడ బాగానే మోగిందే. మరి ఇంటికొచ్చేసరికి ఏమై ఉంటుంది?
దెబ్బతో శ్యామ సంగీతం గోవింద